భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. కృష్ణయ్య, తమరు వెళ్ళకండి. తమరు వెళితే ఇక మాకు దిక్కెవరు కృష్ణయ్య? మాకిక దిక్కెవరు? చెప్పండి కృష్ణయ్య, చెప్పండి. ఈ దీనుణ్ణి రక్షించేవారెవరు కృష్ణయ్య? ఇంతవరకు తమను ఎవరు రక్షించారో ఇక ముందు కూడా వారే రక్షిస్తారు. సేనానాయక, నగరద్వారాన్ని తెరువు. లేదు రాకుమారా, ఈ పాపాన్ని స్వయంగా ఇప్పుడు నా స్వహస్తాలతో చేసి మిమ్మల్ని మృత్యుముఖానికి పంపించలేను. ఇది మా ఆజ్ఞ భద్రసేన. భద్రసేన, నువ్వే వెళ్ళి తెరుస్తావా లేక మేమే స్వయంగా వెళ్ళి తెరుచుకోవా? క్షమించండి స్వామి, క్షమించండి. ఈ సమయంలో తమ వెంట రావద్దని ఆజ్ఞాపించిన నేను తమ ఆజ్ఞను ఉల్లంఘించి తీరుతాను పరంధామా. మీ ఇరువురు ఎంత మాత్రం ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, అందుకు మేము అంగీకరించాం. ఇప్పుడు నేను మా సహచరులందరూ కలిసి మరణించినా జీవించినా తమతో పాటేనని ఏకగ్రీవంగా శపథం చేశాము స్వామి, శపథం చేశాం. మా వీరుల బృందమంతా తమ కంటే ముందు నడుస్తుంది. ముందుగా మా శిరస్సులే ఖండించబడాలి స్వామి, ఖండించబడాలి. మమ్ము నిరోధించకండి స్వామి, నిరోధించకండి. తమరు ముందు నడిచినందువలన ఏం ప్రయోజనం కలుగుతుంది అక్రూరుల వారు? కాబట్టి తమరు మా పలుకులు ఆలకించండి. సెలవివ్వండి. తామందరూ మా ముందుగా కాదు మా వెనకే రావాలి. కానీ అక్రూరుల వారు, ఇది మా ఆజ్ఞ. అక్రూరుల వారు, శిరసావహిస్తాం స్వామి, శిరసావహిస్తాం. కదలండి. సేనానాయక, శత్రువులు నమ్మక ద్రోహం చెయ్యవచ్చు కనుక తక్షణమే ఈ ద్వారాన్ని మూసివేయండి. మిత్రమా బాణాసుర, ఆ బాలురెవరు ఆత్మత్యాగానికై వస్తున్నారు. మరి వారి వెనుక అంతమంది సహచరులు ఎందుకు వస్తున్నారు? వారు మరణించడానికే వస్తున్నారా? లేదు మహారాజా, ఆ సోదరులిరువురి మృతదేహాలను మధురకు తీసుకెళ్లాలిగా, అందుకు. అద్భుతం, చక్కని మాట అన్నారు. మిత్రమా బాణాసుర, ఒక్క విషయం, వారిరువురిని మేమే స్వయంగా సంహరించాలి. మేము తప్ప వారిపై ఎవ్వరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. అవశ్యం. శల్య, ఏం జరుగుతుంది? మాకు అంధకారం అలుముకున్నట్టుంది. ఉన్నట్టుండి ఈ ప్రళయం ఎలా వచ్చింది? దారుకి మా శస్త్రాలు ఎక్కడున్నాయి? స్వామి, అటు వీక్షించండి.
అగ్రజ, ఇది మన జీవితంలో మొదటి యుద్ధం కదూ. అవును, మొదటి యుద్ధమే. తమరు మా అగ్రజులు కనుక ఈ యుద్ధానికి ఆధిపత్యం తమరే వహించాలి. మేమా? అవును అగ్రజ, తమరు మహాశక్తివంతులు. ఈ సమయంలో యదువంశీయులు మధురవాసులు తమనే వారి రాజుగా నాయకుడిగా భావిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో వారిని రక్షించండి. హే శేషావతార, తమరు దివ్యాయుధాలను ధరించి రథాన్ని అధిరోహించండి. ఏ దుష్టులనైతే సంహరించడానికి తమరు అవతరించారో ఆ దుష్టుల్ని సంహరించి ఈ పుడమి భారాన్ని తగ్గించండి. మేము తమ అనుజులం. తమ ఆజ్ఞల్ని అనుసరిస్తూ రణరంగమున తమకు సర్వదా సహకరిస్తాం. మాకు సేనాపతులు తమరే. చూడు కృష్ణ, ఇలాంటి కల్లబుల్లి కబుర్లు అనవసరం. బాధ్యతను ఇచ్చిన తరువాత తప్పక మా ఆజ్ఞను పాటించవలసిందే. కానీ మాదో విన్నపం. ఏమిటది? జరాసంధుని సంహరించకుండా వదిలేయాలి. ఎందుకు? ఎందుకంటే వాడు పరాజితుడై జీవించి ఉంటే ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాడు మళ్ళీ మళ్ళీ తప్పకుండా ఎన్నో అక్షోహిణీల దుష్టులను సేకరించుకొని ఆక్రమణ చేయడానికి వస్తాడు. అప్పుడు మన ఇరువురం మధురలోనే ఉండి ఇదే విధంగా ఆ దుష్టులందర్నీ ఎంతో సునాయాసంగా సంహరించవచ్చు. లేదంటే ఇందరు దుష్టుల్ని అన్వేషించడం అనేది మనకి దుర్లభం అగ్రజ. అందుకే నేడు వాణ్ణి అవమానించి వదిలేయాలి. చక్కని మాట అన్నావు. వెంటనే నీ ఆయుధాలను సమీకరించుకుని శీఘ్రమే నీ రథాన్ని అధిరోహించు. తమ ఆజ్ఞ.